పుష్ప 2 డిసెంబర్ 5కు ముందే ప్రీమియర్ షోల ద్వారా డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 సినిమా చూసేందుకు అభిమానులు భారీగా పోటీ పడ్డారు. ప్రపంచకాల సూపర్ స్టార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ అన్ని జనసంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో అభిమానంతో పిల్లలతో పాటు సినిమా చూద్దామని థియేటర్స్కి వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. క్షణాల్లో కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. అసలు సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగింది? మహిళ మృతికి కారణం ఏంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 మూవీ మానియా నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ బుధవారం డిసెంబర్ 4న పడ్డాయి. పుష్ప 2 మూవీ విడుదలతో అల్లు అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల వద్ద రచ్చరచ్చ చేశారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బ్యాండ్లు, డీజేలు ఏర్పాటు చేసి థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో శృతి మించిన హడావిడి కూడా జరగడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్పకి అభిమానులు నీరాజనం పలికారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ వద్ద అల్లు అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సంధ్యా థియేటర్ను మొత్తం అల్లు అర్జున్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో కప్పేశారు. థియేటర్ ముందు పెద్ద ఎత్తున డీజే, లైటింగ్ ఏర్పాటు చేసి హోరెత్తించారు. మూవీ విడుదల రోజు అభిమానుల జోష్ని డబల్ చేశాడు అల్లు అర్జున్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి మూవీ వీక్షించేందుకు వచ్చాడు బన్నీ. ఓవైపు సినిమా విడుదల ఆనందం, మరోవైపు తమతో కలిసి మూవీ చూసేందుకు తమ అభిమాన హీరో రావడంతో సంధ్యా థియేటర్లో ప్రీమియర్ మూవీ చూడడానికి వెళ్లిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటి వరకు బానే ఉంది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అల్లు అర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం బన్నీ ఫ్యాన్స్తో జామ్ అయిపోయింది. ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలురు స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వారు అస్వస్థకు గురైన పిల్లలతో సిపిఆర్ చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు థియేటర్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఫ్యాన్స్ను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం మరియు ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ థియేటర్ దగ్గర రావడంతో కంట్రోల్ తప్పి తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ అంత రాత్రి అసలు అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని అంటున్నారు.